ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎందుకు కల్లాల దగ్గర రైతులు కన్నీళ్లు పెడుతున్నారు? ఎందుకు ఆరుగాలం కష్టపడి పండించిన రైతుల పంటను నేరుగా ప్రభుత్వం కొనుగోలులో జాప్యం ఎందుకు జరుగుతుంది? కటింగ్ల పేరుతో క్వింటల్ ఎందుకు కట్ చేస్తున్నారు? అసలు ప్రస్తుతం రైతులు ఏమంటున్నారో ఒకసారి మనం రైతులతో మాట్లాడిద్దాం. ప్రస్తుతం భీమారం మండలం ఉన్నాం. భీమారం కావచ్చు, అటు భీమారం, కోటపల్లి, చెన్నూరు, అదేవిధంగా ప్రధానంగా కోటపల్లి నుంచి భీమారం వరకు, భీమారం నుంచి లక్షడిపేట వరకు ఏడ చూసినా ఇదే పరిస్థితి ఉంది. ఏ మూలను టచ్ చేసినా ఒకటే మాట చెబుతున్నారు, మా వరి కల్లాల ఆ పరిస్థితి మా గోస ఘోరంగా ఉందని చెబుతున్నారు. ఒకసారి రైతులతో మాట్లాడిద్దాం, అసలు పరిస్థితి ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటి పరిస్థితి తెలుసుకుందాం. బాబు ఏంది, ఎట్లుంది? ఏమా పరిస్థితి ఘోరంగా ఉన్నది సార్. ఇక అది కళ్ళాలనే కటింగ్ అంటాను, బాధగా ఉన్నది. ఎందుకు అసలు వడ్లు కొనుట్లో ఎందుకు లేట్ అవుతుంది? మైచర్ రావట్లేదు అంటున్నారు. ఈ బంగారం వల్ల కవర్లు పోసి మ్యాచర్ ఎందుకు వస్తలేదు? ఎండకు నేర్పుకొని పలచగానే ఉండే గలగాలు ఉన్నాయి అట్లు, మ్యాచర్ ఎందుకు వస్తలేదు? ఇక ఇట్లా లేటుగా చేస్తే ఇక అది ఇక ఏమైతే పోనీ అంటే ఇంత ఒత్తుడు, అట్లా బాధ. ఏంది ఎక్కువ కటింగ్ చేస్తున్నారు అంటున్నారు ఈ మధ్యలో. ఎందుకు కటింగ్ జరుగుతుంది అసలు? కటింగ్ ఎందుకు తప్ప ఏమేమి అంటున్నారు? రౌతు కాదు కానీ నున్నగా పరదలు వేసిపోస్తాను. కట్టే దుబ్బ కూడా లేని కళ్ళం ఉన్నది. మేము దుబ్బలు ఎందుకు పోతాం? దుబ్బలో పోయాం మేము నీట్గానే చేస్తాను. కానీ ఆ బదనామి అట్లా చేస్తే ఇది కటింగ్ పెట్టేస్తున్నాను చాలా. మరి మీరు నేరుగా సెంటర్ నడిపేట వాళ్ళకి చెప్పట్లేదా ఇట్లా ఇది తప్పు, మీరు కూడా మా పరిస్థితి చూస్తున్నారు, ఇబ్బంది పడుతున్నారు అని? అది ఇనే మనిషి కాదు అయ్యా రావణ, అది ఇన్నది అంత. ఎవరు నడుపుతున్నారు ఇక్కడ కళ్ళం? పద్మ పద్మ పద్మ. ఎవరు మీద అసలు ఇది? ఎవరు? దాంపూరు. ఎట్లుంది మరి? ఏంటి అంటే ఇప్పటికి ఎన్ని లోడ్లు పోయినాయి ఇక్కడ నుంచి? ఇక్కడ నుంచి ఇప్పుడు శరణు ఎన్ని పోయినాయి లోడ్లు? 4 పోయినాయి. 4 లోడ్లు, ఇంకో 5-6 లోడ్లు. నీ ఎన్ని వడ్లు ఉన్నాయని? నా 500 బత్తాలు 400 బత్తాలు అయితే కావచ్చు. ఒకసారి నీ చూద్దాం, నీ కళ్ళం కాడికి పోయి చూద్దామా? అంటే అధికారులు చెప్పే మాట ఏంటంటే అందులో తప్పు ఉన్నది, అందులోనే రాళ్ళు ఉన్నాయి, ఇవన్నీ ఇట్లున్నాయి కాబట్టి కటింగ్ పెడుతున్నారు అంటున్నారు. ఒకసారి చూద్దాంపా. రైట్, మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకు అధికారులకు కింది స్థాయి వాళ్ళు మిస్లీడ్ చేస్తున్నారు? ఒకసారి కలెక్టర్ గారికి కూడా వాస్తవం తెలిసే పరిస్థితిని మనం ఒకసారి ఆర్టీవీ ప్రయత్నం చేస్తుంది. కరెక్ట్గా సాయంకాల సమయంలో మనం వచ్చేసి రైతును టచ్ చేస్తున్నాం. రైతు మైచర్కి సంబంధించి విధానం కావచ్చు, పూర్తి వ్యవస్థ కావచ్చు, ఒకసారి ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో చూపెడుతుంది. ఒకసారి కళ్ళం పరిస్థితి, మనం కళ్ళం వద్దనే ఉన్నాం, కళ్ళం దగ్గర పూర్తిగా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఒకసారి నిజంగానే తాలుందా, తప్పుందా, అసలు ఏంటి బాబు? ఇది ఎట్లుంది బాబు? ఏందే ఇది మీదేనా? ఏంది అంతా తాలున్నది అంటున్నారు, రాళ్ళు ఉన్నది అంటున్నారు, నిజమా? అవునా? ఏది ఏడున్నది సార్? ఇగో అంటున్నారు. ఏది సార్? ఇగో చూడండి సార్, మీరే చూడండి సార్. అంతేనా? రాలేదు. ఎందుకు అంటున్నారు బాబు ఇట్లా మరి? ఏమో సార్, ఇక మాకేం తెలుసు, మాకు తెలియదు కదా. మేము ఈ కళ్ళలోనే ఉంటామే. ఎవరన్నా అత్తయ్యగా ఈ వెలుగు వాళ్ళు వచ్చి కొనుక్కపోతామని అంటారు, కానీ కటింగ్ అంటే కటింగ్ అంటారు. ఎందుకు కటింగ్ చేస్తున్నాం అని గట్టిగా అడగలేదా? ఇక కట్ చేస్తేనే జోకుతాం, లేకపోతే జోకమంటారు. ఏంది దొడ్డట్లు వేసినావా, సన్న బట్టలు వేసినా? దొడ్డి 1010. ఎన్ని బత్తాలు అయితే నా 200 చిల్లర అవుతుంది. ఎన్ని రోజులు అయింది కళ్ళం మీదకి వడ్లు వచ్చి? మైచర్ వచ్చిందా? మైచర్ రాలేదు అంటున్నారు. మైచర్ వచ్చింది సార్. ఏం తాళం ఉందని ఎందుకు అంటున్నారు? తాళం లేదు సార్. చూడండి చెప్తున్నారు ఆ మాట. ఇక ఏమో, ఇక అది వెలుగోళ్ళ దగ్గర ఉంటుంది. తాళం లేదేం లేదు. ఇక మీరు చూడండి సార్. ఇది పరిస్థితి. ప్రధానంగా ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా రైతు కన్నీళ్ళు పెడుతున్నారు. ఏ కళ్ళం కాడ చూసినా రైతు పరిస్థితి మామూలుగా లేదు. మా వడ్లు కొనుగోలు విషయంలో జాప్యం జరుగుతుంది. ప్రధానంగా అకాల వర్షాలు మమ్మల్ని కదిలిస్తున్నాయని చెబుతున్నారు. ఒకసారి చూద్దాం బాబు. మన కళ్ళం దగ్గరికి పోదాంపా. ఏది మన కళ్ళం కాడికి పోదాంపా. ఇప్పుడు నువ్వు రైతువా, లీడర్వా? అంటే లీడర్ అంటున్నారు కొంతమంది, ఆ లీడర్లు తప్పుదో పట్టిస్తున్నారు అంటున్నారు, నిజమా? నేను లీడర్ పని చేస్తాను కదా, నేను రైతునే.
నేను వ్యవసాయం చేసుకునే బతుకుతా నేను 100%. ఇది వాస్తవంగా అధికారులు కూడా గమనించాలి. ఆర్టీవీ లీడర్లతో కాదు రైతులతో పూర్తిగా మాట్లాడించే ప్రయత్నం చేస్తుంది. రైతుల కష్టాన్ని పూర్తిగా కనిపించే ప్రయత్నం ఆర్టీవీ చేస్తుంది. పూర్తిగా మనం ఒకసారి ఇప్పుడు చూస్తున్నాము వాస్తవంగా వర్షం పడుతుందని అందరు కూడా ఇట్లా తాడ్పాలు వేస్తారు. ఈ తాడ్పాలు కూడా ప్రభుత్వం ఇచ్చింది కాదు, తాడ్పాలు ఎవరైతే మార్కెటింగ్ ఉన్నారో వాళ్ళు ఇవ్వాలి. పూర్తిగా వర్షంలో తడవకుండా పూర్తి బాధ్యత వహించాలి. కానీ ఈ తాడ్పాలు కూడా రైతే తన సొంత డబ్బులతో కొనుక్కుంటాడు. పూర్తిగా మనం చూడొచ్చు. ఎక్కడ కూడా రాళ్ళు కానీ తాళ్ళు కానీ ఉండదు. దీంట్లో మనం స్పష్టంగా చూపెడుతున్నాం. ఇది కటింగ్ల పేరుతో ఒక ఘరానా మోసం జరుగుతుంది అంటున్నారు. మనమే పూర్తి స్థాయిలో చూపెడుతున్నాం. ముఖ్యంగా ప్రధానంగా జిల్లా అధికారులు గమనించాలి. పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా తాళ్ళు కావచ్చు, అదేవిధంగా రాయి కావచ్చు, ఎక్కడ కనబడదు. మనం క్లియర్గా చూపెడుతున్నాం. ఈడ దాదాపుగా 1000 బస్తాలు వడ్ల దగ్గర కుప్ప దగ్గర మనం చూపెట్టే ప్రయత్నం చూస్తున్నాం. ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో మనం చూడొచ్చు. ఎక్కడ కూడా రాయి ఉండదు, రప్పు ఉండదు. ప్రధానంగా దీంట్లో ఇసుక ఉండదు. అంటే కటింగ్ పేరుతో మోసం జరుగుతుంది. ప్రభుత్వం గతంలో చెప్పిన 41,200కు గాను ఇప్పుడు 43కు పోతుంది. ఎందుకు అని అంటున్నారు. మనతో పాటు కొంతమంది ఇంకా రైతులు ఉన్నారు, మాట్లాడిద్దాం. ఏం జరిగింది బ్రదర్? నాది ఐకేపీ సెంటర్కి ఇచ్చిన అన్న. అయితే ఏమైంది, ఫస్ట్ 41,200 ఫస్ట్ లోడు నాది ఇక్కడ నుంచే పోయింది. ఫస్ట్ బండి ఫస్ట్ లోడు నాది 184 బస్తాలు ఐకేపీ సెంటర్కి. ఇక్కడ సిఏ పద్మ అని చెప్పేసి ఆమెకే ఇచ్చినాం. DCMSకి ఏమో 41 జోకి 40 రూపాయలకే పైసలు పెడుతున్నారు. మా దగ్గరకేమో 41,250 గ్రాములు పెట్టేసి 39కే పైసలు పడతాయని అంటుంది. అంటే ఇది గవర్నమెంటా లేకపోతే అది ప్రైవేట్కేమో 40కే పడతాయి పైసలు. అంటే దీనికి బదులు అదే బెటర్గా ఉంది కదా, మేము దానికి ఇచ్చుకోవచ్చు కదా. అట్లా అని చెప్పేసి ఫస్ట్ టైం మాట్లాడితే లేదు మిల్లోళ్ళకి 1 కిలో కట్టింగ్ అట, సంచి వజన్ కిలా అని చెప్పేసి ఇక్కడ మా పద్మ సిఏ ఐకేపీ సెంటర్ ఆమె చెప్పింది. సరే అని చెప్పేసి మేము మాట్లాడినాం, అంత అయిపోయింది. ఫస్ట్ మాకు ఈ DCMS సంగతి తెలియదు. తర్వాత నా లోడ్ పోయింది ఎక్కడికి, సుల్తాన్బాద్కి లోడ్ పంపించినాం. సుల్తాన్బాద్కి లోడ్ పంపించిన తర్వాత ఆఫ్టర్ DCMSకి మాకు మొన్న వచ్చి వాళ్ళు చెప్పారు, మీరు గింత కటింగ్ ఎందుకు పెడుతున్నారు, మా DCMSలో మేము 41కే జోకి 40కే పైసలు కొడుతున్నాము అని చెప్పేసి వాళ్ళు అన్నారు. వాళ్ళు అన్న తర్వాత మేము ఈమెను సంప్రదించడం, లేదు నాని అట్లా ఏం లేదు, మిల్లోళ్ళ దగ్గర కిలో కటింగ్ అవుతుంది, ఐకేపీ సెంటర్ ఎక్కడైనా ఇట్లనే ఉన్నది అని చెప్పేసి ఆమె మాట్లాడింది. ఇక అది మేము జేసీకి ఫోన్ చేసినాం, పై అధికారులకు, కలెక్టర్కి కూడా కంప్లైంట్ కూడా చేసినాం. పట్టించుకునేటోళ్ళు ఎవరూ లేరు. ఇక్కడికి వచ్చి చూస్తే వాళ్ళకు ప్రత్యక్షంగానైతే కనబడతాయి. ఇప్పుడు చూసుకున్నట్టయితే మీరు కలెక్టర్ గారు ప్రతి కళ్ళం తిరుగుతున్నారు, రైతుల సమస్యల మీద పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తున్నారు, అందరితో మాట్లాడుతున్నారు. ఇప్పటికే చాలా డబ్బులు పడ్డాయి, ఇప్పటికే చాలా ధాన్యం కొనుగోలు చేసినాం. కొన్ని ప్రాంతాలలో సెంటర్లు కూడా క్లోజ్ అయినాయని చెబుతున్న పరిస్థితి. అది కాదు, ఇక్కడికైతే రాలేదు. ఈ ప్రాబ్లం జరిగి దాదాపు 1 వీక్ అవుతుంది. ఇప్పటి వరకు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఒకరు లేరు, ఇక్కడికి ఒక్కరు కూడా లేరు. ప్రస్తుతానికి ఇక్కడ నుంచి పోయింది అయితే ఒక 4 లారీలు పోయినాయి, ఇంకొక 10 లారీలు ఇన్నే ఉన్నాయి. వడ్లు 10 లారీల వడ్లు ఇక్కడనే ఉన్నాయి. వర్షం కొడితే పరిస్థితి ఏంటిది? వాళ్ళు వచ్చి చూసుకునే అధికారం లేదా వాళ్ళకు? అంటే నువ్వు రైతు కొడుకువేనా? నేను రైతునే నిజమన్నా, నేను రైతును. నేను మొత్తమే రైతు పని చేస్తేనే నాకు ఏమైనా పైసలు. చూడ్డానికి ఇట్లా అఫీషియల్గా కనబడతాను కానీ కాదు, నేను రైతునే. పార పట్టుకుంటే పొద్దుగా లేచి పనికి పోవుడే. అడ్లు కూడా జోకించినాయి కానీ బస్తాలలో పోవులు లేదు. ఇప్పటికీ 1 వీక్ అంటే ఎక్కువ అవుతుంది అడ్లు జోకించి. ఇంకా కూడా ఉన్నాయి నాయి. ఫస్ట్ ఒక లోడ్ పోయింది, మళ్ళీ కొన్ని బస్తాలు ఉన్నాయి నాయి, అవి కూడా అట్లనే ఉన్నాయి. దాన్ని పట్టించుకునేటోళ్ళు లేరు. ఇప్పటికి 1 వీక్ అవుతుంది. లారీలు అయితే 1 లారీ కూడా అత్తలేదు. కావాల్సుకొని చేస్తాను కావచ్చు నాకు తెలిసి. అంటే వాస్తవానికి వీళ్ళే ఈ పై అధికారులు, ఈ ఐకేపీ సెంటర్ వాళ్ళు, అంటే వర్షం కొడితే కటింగ్ అవుతుంది కావచ్చు. అంటే అక్కడ మిల్లోనికి చెప్పేసి ఒక 4 కిలోలు కటింగ్ అయితే మీ మొలకలు వచ్చినాయి అని చెప్తారు కావచ్చు. లేదు చెర్ర పోసి ఇక్కడ సత్తానం మేము, ఇట్లా ఏడుస్తాను మేము. అగో నా ఒక లోడ్ అయితే వాడు సత్తాన కాంట పెట్టింది, ఇప్పటికి లారీ అత్తలేదు. ఎరికేనా? ఇంకా కొన్ని కింద ఉన్నాయి, అది జోకం లేదు. ఏమంటారు బాబు మరి, ఎందుకు ఇట్లా అవుతుందని అంటున్నారు? ఎందుకు ఇట్లా అవుతుంది అంటే ఎలుగాని పెట్టి ఇక మామూలుగా ఎక్కడ కాకుండా చేస్తాను, ఎలుగాని చేసి ఎలుగు చేస్తాను. అన్ని ప్రాంతాలలో ఇప్పటికే వడ్లు కొనుగోలు జరిగినాయి అంటున్నారు, డబ్బులు పడ్డాయి అంటున్నారు. ఇంకా
ధాన్యం ఎక్కడైనా పెండింగ్ ఉంటే తీసుకోవడానికి మేము రెడీగా ఉన్నాం, ఎవరు ఇబ్బంది పడొద్దని అధికారులు అది నిజమే, కానీ ఏది ఇక్కడికి వెళ్ళి పోయిన లారీలే మా సెంటర్కు పోయినాయి 4 లారీలు అట, 4 పోయినాయి. ఉన్న కల్లాలు అన్నట్టునే ఉన్నాయి ఈ శర్ర. మాకు ఏడ జాగలేక ఈ శర్ర పోసుకుంటాను. ఇప్పటికీ దగ్గర నెల అవుతుంది పోయేవాటి. మరి మీరు లారీలు ఎందుకు పంపుతలేరు అని అడగలే? అవి అత్తలేవు కాలు అయితలేవు అని అంటుంది. ఎన్ని ఎకరాల భూమి ఉన్నది బాబు మీకు? నాకు 6 ఎకరాలు ఉన్నది. ఇక్కడ వడ్ల పేరుతో కటింగ్ జరుగుతుంది అంటున్నది, నిజమేనా? కటింగ్ బరాబరే. మన 41 పెడుతుంది, 31 అని మన 39 అని అంటుంది. ఎందుకు అట్లా అంటున్నావు అని అడగద్దా? అడిగితే గట్టనేనట, ఎలుగు అట్టనే మనం నడుస్తుంది, ఇక తక్కువ అయితే మేము పెట్టాము అని అంటాయి. అంటే అంటే ప్రధానంగా కలెక్టర్ కానీ అధికారులు కానీ ఇట్లా చేయొద్దని అంటున్నారు కదా, మరి కలెక్టర్కు గాంధీకే మొన్న మన అప్లికేషన్ ఇచ్చినాం. ఏమన్నాడు మరి సార్? ఏది ఇంకా ఏది అని పేపర్కి ఇచ్చారు, వారం అవుతుంది. మాట్లాడినాం. లారీలు వస్తలేవు సార్, లారీలు స్టాక్ ఉన్నాయి. ఒక డిసిఎంఎస్ సెంటర్ ఆయన కూడా పిలిచి జోకిచ్చినాం, ఆయనకు కూడా లారీ రాకుండా చేసిండు. మళ్ళా మేము వితౌట్ ప్రైవేట్గా మాట్లాడుకొని 2000-3000 లారీకి ఇచ్చుకుంటూ ఇస్తే రైతుకు వస్తుంది. స్వచ్ఛందంగా లారీ అయితే ఎవరికి వస్తలేదు. లారీలకు ఖచ్చితంగా పైసలు ఇస్తేనే వస్తుంది. ఎందుకు మార్కెటింగ్ వాళ్ళు లారీలకు డబ్బులు ఏమవుతానంటే లారీ కూడా పోతుండు 4 రోజుల దాకా అన్లోడ్ అవుతలేదు అట. అన్లోడ్ కాకుంటే మీకు అత్తే మాకేం వస్తుంది? ఈ సెంటర్కి వచ్చినోడు ఎవడో పైసలు ఇస్తున్నాడు, ఇంకో సెంటర్కి పోతుంది. ఇప్పుడు దాని సిస్టమేటిక్ ఎట్లున్నదంటే శ్రీరాంపూర్ యూనియన్ పెట్టిళ్ళు. శ్రీరాంపూర్ యూనియన్ కింద మంచిర్యాల డిస్టిక్లో ఈ కోటపల్లి, చెన్నూరు ఈ ప్రాంతం అంతా దాని కింద ఇచ్చే వరకు ఆ ఉన్న లారీలను వాళ్ళు కొన్ని బొగ్గు కొట్టుకుంటాను, కొన్ని పోయి అటే ఆగుతానే వీటికి ఖర్చు లేదు. జేసీతో మాట్లాడింది నేనే, ఇట్లా జరుగుతాను సార్ అని. అయినా స్పందన లేదు. నిన్న కూడా చేసిన లేపలేదు, చేసే లేపలేదు ఫోను. ఏమన్నాడు మరి? మీరు లారీలు వస్తాయి బాబు, లారీలు వస్తాయి, లారీలు ఆపుతలేము, మంచిగా పంపుతాము, మీ ఒక కిత్తు లేకుండా తీసుకుపోతాం అంటే. ఇప్పుడు వాళ్ళు తీసుకుపోయేదాకి రైతులు ఎట్లా కాపాడిని? ఇప్పుడు రైతులు ఒక్కొక్కరం 10,000, 20,000 పరదలు తెచ్చి కప్పుకున్నాం. మాకు ఐకేపీ సెంటర్ నుంచి ఒక్క పరద ఇచ్చిందా? ఒక్క పరద ఆల్రెడీ పరదలు ఇచ్చిండ్రు సేఫ్టీ కోసం. ఒక్క పరద ఇచ్చినట్టయితే ఇక్కడ రైతులు మేము ముక్కు రాస్తాం అందరం, ఈ అడ్లే ఇడిచి పెడతాం. ఏ రైతు కన్నా ఐకేపీ పరదలు వచ్చినాయి అంటే ఒక్కొక్కరికి 80x80, 60x60 అప్పులు చేసి మరి కొనుకొచ్చుకుంటాను. పరదలు ఐకేపీ సెంటర్ నుంచి ఒక్క కనీసం కుప్పల మీదకి ఇవ్వకుండా జోకిన బారదాని మీద కూడా ఇస్తలేరు. జోకిన వడ్ల మీదకి కూడా పరదలు గతిలేవు. ఎక్కడిది? పైన బండికి మాకు ఫస్ట్ టర్మ్లో ఫస్ట్ ఐకేపీ స్టార్ట్ అయినప్పుడు గిడ్డంగి రసీదు అని ఇచ్చేది. జోక్కుందంటే గిడ్డంగి రసీదు ఇచ్చేది. ఆ గిడ్డంగి రసీదు లేదు, మా బత్తాలు ఎన్ని పోతాయి అనేది లేదు. ట్రక్ షీట్ చూపెట్టమంటే కూడా ఈ ఇల్లున్న రైతులకు ట్రక్ షీట్లు కూడా చూపెట్టేవాళ్ళు గతిలేరు. ఇప్పుడు ఒక రైతు పోతానే, ఒక 4 రైతులు పోతాయి, మా బత్తాలు ఎన్ని రాశిలో ట్రక్ షీట్లు అని చూపెట్టిన గతి కూడా లేదు మాకు. ట్రక్ షీట్లలో వడ్లు లేనోళ్ళ పేర్లు కూడా వస్తున్నాయని నేను చెప్తాను. ట్రక్ షీట్ ఎట్లా చెప్తానంటే, ఒక రైతుకు 550 బస్తాలు వేసిండ్రు అనుకోండి, 41 అని కాంట పెడుతుంది. 41 ఖచ్చితంగా పెట్టలేరు. 41.5, 41.200, 41.100 పోతుంది. ఇట్లా క్యాల్కులేటర్ కొట్టుకొని వాళ్ళు ఏం చెప్తానంటే 550 బత్తాలు వేసిన కాడ 520 ఇంకో 20 బత్తాలు యాడ్ చేసి కలిపి ట్రక్ షీట్ రాసి పంపుతారు. ఇంకో పేరు రాసి ఇదే రైతుల పేరు రాసి పంపినాక వాళ్ళు పైసలు కొట్టేటప్పుడు ఏం చేస్తారంటే ఈ అమౌంట్ను వేరే రైతు అకౌంట్లో కొడతారు. ఇక ఆమె ఇష్టం, ఇక పైసలు తీసుకుంటారు. ఈ ఐకేపీ అంతా ఇది ఇట్లా విజిలెన్స్ దాడి జరిగితే ఐకేపీలకి పెద్ద పెద్ద తలకాయలు బయట పడతాయి. బంది దోపిడీ నడుస్తుంది. ఎట్లా అంటే ఇది రైతులకు కూడా కొంతమందికి అవగాహన లేదు. ఎందుకంటే జోకుతుంది, మాటలు పోతున్నాయి, ఈమెతో ఎందుకు కొట్లాడు, వీళ్ళతో ఎందుకు కొట్లాడు. మేము మాటలు పోయినాయి కదా, ఇప్పుడు నాట్లు పోయినాయి. నేను ఈమెకి ఇయ్యలే, 39 కడుతున్నట్ట, 40 కడుతున్నట్టే డిసిఎంఎస్ సెంటర్కి ఇచ్చిన, తిప్పల పడే నాకే ఇచ్చిన, ఇప్పుడే లోడ్ చేపించిన. డిసిఎంఎస్ సెంటర్ కూడా ఇదే పరిస్థితి. అదే లారీలు వస్తలేవు, 40 కడతాడు. అది కూడా లేదు, 650 గ్రాములు బారదాని పోతుంది సంచి వేటు.
300 గ్రాములు ఏమవుతుంది ఎయ్యంగా తీయంగా కారిపోతాయి కదా వడ్లు, కొత్త సంచులు ఏం కాదు కదా. సరే ఆ 350 గ్రాములు పోయినా మంచిది, కానీ 41 కట్టినప్పుడు 40కి కడితే రైతులకు సంతోషం. 41 కట్టి 39 కన్నా వరకు కిలో పోతే 500 బస్తాలు కట్టం చేసి పండించినోడికి 6 క్వింటాలు అట్లా కట్ అవుతున్నాయి. ఇట్లా కట్ అవుతాయి. ఇప్పుడు మా అబ్బా వచ్చింది కాబట్టి అక్కడ కూడా ఇంకేమన్నా ఈ లారీలు దిగుతలే కాబట్టి అక్కడ కూడా ఇంకేం వస్తారో తెలియదు. పోయిన బండ్లు 3 బండ్లు ఇంకా వరకు అన్లోడ్ కాలేదంటారు ఈ సెంటర్. ఇప్పుడు మ్యాచెస్ చూసినాకనే కాంటాక్ట్. ఇప్పుడు ఏం కావాలనుకుంటున్నావు అంటే ఒక రైతుగా నువ్వు ఏం డిమాండ్ చేస్తున్నావు? మేము డిమాండ్ చేసేది ఏంది, ఒక్క 2-3 రోజులలో ఈ సెంటర్లో అడ్లు లేకుండా కావాలి, మొత్తం లేపాలి. వాళ్ళు కలెక్టర్ గారు చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాము. గవర్నమెంట్ను రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నాము. మాకేమో వాళ్ళు దోచిపెట్టవలసిన అవసరం లేదు, మా చెమట కట్ట మాకు ఇంత సరిపోతుంది అంతే. అంతకుముందు కూడా అంటే ఈ ప్రభుత్వంలో ఇబ్బంది, గత ప్రభుత్వంలో ఇబ్బంది అవుతుందని కొత్త ప్రభుత్వం వచ్చింది. కొత్త ప్రభుత్వంలో కూడా అదే ఇబ్బంది. ఇప్పుడు ఆ ప్రభుత్వం అప్పుడు కొంచెం ఉండే, అబద్ధం ఎందుకు, కొంచెం ఉండే. లాస్ట్కు వచ్చిన వాళ్ళకు 1 లారీకి 2 లారీలకు ఉండేది. ఇప్పుడు మొదటికే ఉన్నది, సొత్తుడు వీళ్ళే ఉన్నది. అప్పుడు కొంచెం ఉండే, లాస్ట్కు 2 బాన్లు 3 బాన్లు మిగిలేది. ఇప్పటి వరకు ఈ సెంటర్లో ఈ టైం వరకు 2-3 బాన్లు మిగిలేదు ఈ టైం వరకు. ఇప్పుడు మీరు చూడండి, లైట్ లేదు చూడండి, ఈడ ఒక 20 లారీలో 15 లారీలు ఈ ఊళ్ళోనే ఉన్నాయి అడ్లు. జోకిన వడ్లే దరిదాపు 7 లారీల వడ్లు జోకిన బారదనే ఉన్నది. ఇంకా జోకని కుప్పలు అట్లా ఊని. రైట్, ఇది పరిస్థితి. ప్రధానంగా 15 నుంచి 20 లారీలు ఒకటే కళ్ళం మీద ఉన్నదంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎటు చూసినా ఇబ్బంది ఉందని అంటున్నారు. ఇక్కడ మన దగ్గర ఒక హనుమాన్ మాల వేసుకున్న స్వామి ఉన్నాడు, ఈయనైతే అబద్ధం ఆడు తెలుసుకున్నాం. ఏంటి బ్రదర్ స్వామి జయహనుమాన్, ఏంది పరిస్థితి? స్వామి ఇక్కడ జోకిన వాడ్లు అబద్ధం చెప్తున్నారు. లేదు సార్, నిజమే. జోకిన వాడ్లు ఇప్పుడు అమలు అడిగినా స్వామి 7 బండ్లకు ఉన్నాయన్నారు స్వామి అమలు. ఇప్పుడు మరి మళ్ళీ కాంట పెట్టేటి మా ఉన్నాయిగా పెడతారా స్వామి అని అడిగితే ఇవి పోయినాక వీటికి లారీలు వస్తలేదు స్వామి, పైన లారీలు రానిత్తలేరట. మరి మేము బయట నుంచి వెళ్ళి తెచ్చుకుంటే మాకు పెడతారా స్వామి అంటే అట్లా ఛాన్స్ లేదు స్వామి, బయట నుంచి వెళ్ళి ఛాన్స్ లేదు, మేము యూనియన్ నుంచి వెళ్ళి పంపితేనే తీసుకోవాలి అంటే. మరి ఆ లారీలు ఎప్పుడైతే సామంటే అన్లోడ్ అయినాక అయితే సీరియల్ నెంబర్ ప్రకారం ఉన్నాయట. అన్లోడ్ అయినాక అయితే సామంటే ఎన్ని రోజులు పడుతుంది, ఇంకా 2-3 రోజులు పడుతుంది అంటారు. ఇప్పుడు జూన్ 2 తారీఖు 1 తారీఖు వర్షాలు ఉన్నాయి సార్. ఆ వర్షాలు వచ్చే వరకు ఇంక ఈ జోకుడే కాలేదు, కొన్ని జోకునే ఇండే ఉన్నాయి. ఆ లారీలు వచ్చే వరకు ఇంకా వారం పట్టేటట్టున్నది. ఇవి చెరువు ఇట్లా గట్టిగా నిండి అంటే ఈ వడ్లని ఇంటికైతే ఒకలే పోవు సార్, మొత్తం నిండిపోతాయి. బయటికి తీసుకోవడానికి కూడా ఛాన్స్ ఉండదు. ఇక ఏంటి మరి దీంట్లో ఎక్కువ మైచర్ రావట్లేదు, తాళ్ళున్నది రాళ్ళున్నది, అందుకనే కట్ చేసి తాళ్ళు రాళ్ళు ఏం లేవు స్వామి. అందరు పరదలలో పోసుకున్నారు, మంచిగానే ఉన్నాయి, నీట్గానే ఉన్నాయి. కాకపోతే ఈ తాళ్ళు అనేది ఏమైనా ఉన్నా కూడా ఇప్పుడు 2 కిలోల కటింగ్ పెడుతుంది. 2 కిలోల కటింగ్ అంటే 2 కిలోల కటింగ్ కూడా ఒప్పుకోలే, కానీ ఒప్పుకోకుండా కానీ కంపల్సరీ కట్ చేసే పైసలు కొడుతుంది ఆ స్వామి. కట్ చేస్తాను 100% కట్ చేస్తాను, 100% కట్ చేస్తాను. 3 సంవత్సరాల క్రితం అయితే 85 బస్తాలు కటింగ్ పెట్టింది ఒక బండికి. 85 బస్తాలు కటింగ్ పెడితే నేను అది కలెక్టర్ ఆఫీస్లో కంప్లైంట్ చేస్తే మళ్ళీ ఇక్కడ వచ్చి మా సర్పంచ్ రిక్వెస్ట్ చేస్తే పోనీ అని వదిలిపెట్టిన. డబ్బులు ఇస్తామన్నా డబ్బులు కూడా ఇవ్వలే. అప్పుడు 1 సంవత్సరం 3 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ప్రజెంట్ ఎట్లుంది పరిస్థితి? ఇప్పుడైతే ప్రస్తుతానికి వారం లోపల ఈ ఖాళీ కాకపోతే మొత్తం మంది లాస్ అవుతాం స్వామి. జయమాన్, ఇది పరిస్థితి, ఇబ్బందికర పరిస్థితి ఉంది. వెంటనే ఇక్కడి వడ్లు కొనాలని చెబుతున్న పరిస్థితి. సార్ ఇక్కడ మొన్న వర్షాలు పడ్డాయి, వడ్లన్నీ అందరినీ నానిపోయినాయి. ఇక్కడ మొన్న జేసీ కంప్లైంట్ చేసినాం, డీసీ కంప్లైంట్ చేసినాం, డిఆర్డిఓ కంప్లైంట్ చేసినాం. ఎవరు కంప్లైంట్ చేసినా ఎవరు అధికారులు స్పందిస్తలేరు. ఆమె 41 జోకుతుంది, 39కే మాకు డబ్బులు కట్టిస్తుంది. అట్లా ఏమంటే మేము ఒక బస్తాకు 2 కిలోలు లాస్ అవుతున్నాం. ఇట్లా ప్రతి సంవత్సరం ఇట్లనే జరుగుతుంది. ప్రతి ఒక్క రైతు ఇట్లా లాస్ అవుతుంది. మామూలు ఏ అధికారులు పట్టించుకుంటారు, ఎవరు పట్టించుకుంటారు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది, మాకు చాలా ప్రాబ్లమ్స్. మీతో ఇట్లా లీడర్లు చెప్పిస్తారా? నిజంగానే మీ కడుపు గాలి మీకు ఇబ్బంది అనిపించి చెప్తున్నారు? లేదు, మాకు ఇబ్బంది అయ్యి మేము చెప్తున్నాం. మొన్న వాట్సాప్లో పెట్టినాం, నిన్న పేపర్లు ఇచ్చినాం, కానీ అధికారులు ఎవరు స్పందిస్తలేరు, పట్టించుకుంటలేరు. మా బాధ ఎవరికి చెప్పినా కూడా ఎవరు వస్తలేరు. ఇక్కడ ఎన్ని ఎకరాల భూమి ఉంది నీకు? నాకేం భూమి లేదు, నేను కౌలు రైతు చేస్తాను. ఎన్ని బ్యాగులు అయినాయి ఈసారి? నాకు 300 బ్యాగులు అయినాయి. నాకు అక్కడనే ఉన్నాయి, వాటి నాకు పోలేదు. ఆమె నాకు ఫోన్ చేస్తా అంటుంది, అంటే లారీలు వస్తలేవు, బయటికి పంపిస్తుంది. ఆమె ఏంటంటే బయట వడ్లు జోకిస్తుంది. బయట ఇక్కడ సెంటర్ కదా ఇది, ఇక్కడ జోకిస్తలేదు. కాజిపల్లి, నర్సింగపూర్, నీలాయపల్లె, బయట ధర్మారం బయట జోకింది. ఇక్కడికి వచ్చిన లారీలన్నీ బయటికి పంపిస్తుంది. బయటకు పంపించి అక్కడ నుంచి ఆటకి పంపిస్తుంది. ఏమైనా ఆమె కమిషన్ల కోసం పని చేస్తుంది, ఇక్కడ రైతుల కోసం పని చేస్తలేదు. ఎవరికి ఇక్కడ అయితే వడ్లు అయితే ఎవరు ఇవ్వలేదు ఇప్పటి వరకు ఈ సెంటర్ నుంచి. ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ 5 లారీలకు ఉన్నాయి వడ్లు.
జోకినాయి పోవడానికి సిద్ధంగా ఉన్నాయి. కానీ ఇక్కడ నుంచి వెళ్ళి కటింగ్ చేస్తున్నా అన్న నిజమేనా? అవును, వాస్తవమే అది. ఎంత కటింగ్ చేస్తున్నారు? 2 కిలోలు 41 పెడతాను, 39కే డబ్బులు కట్టిస్తుంది. దాని ద్వారా ఏంటంటే మాకు రాళ్ళు ఉందట, రాళ్ళు ఉన్నాయట, ఇబ్బందికరంగా ఉందట, అందుకనే కట్ చేస్తున్నారు. లేదు సార్, తాళ్ళు లేదు, ఏది లేదు. మీరు చూడండి, కావాలంటే చూపిస్తాం మీకు. తాళ్ళు లేదు, రాళ్ళు లేదు, వేరే మిషన్ పట్టింది. నేను కవర్లోనే వస్తాను, కింద కూడా వస్తలేం కదా. కింద వస్తే ప్రాబ్లం, తాళ వస్తుంది, మట్టి వస్తాను అనుకుంటాం. మిషన్లో పట్టేదైనా మళ్ళీ కవర్లోనే వస్తాను, భూమి కట్టలేదు కదా. అట్లా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాకు ఇక్కడ. ఇది పరిస్థితి. ఎవరిని కదిలించినా ఒకటే మాట, కటింగ్ అవుతున్నాయి. మా కష్టాన్ని కనికరించి వెంటనే మా సమస్య పరిష్కారం కావాలి, మాకు లారీలు రావాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి ఉంది. అయితే ఆర్టీవీ ఒక ప్రయత్నం చేస్తుంది. వాస్తవం ఏంటి, నిజమేంటి, నిజాలు చూపెట్టే ప్రయత్నం మనం చేస్తున్నాం. ప్రధానంగా ఈరోజు ప్రతి కళ్ళానికి టచ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. దాదాపుగా ఒక 10 కళ్ళాలను టచ్ చేశాం. ఇదే పరిస్థితి ఉంది. ఎక్కడ చూసినా ఇదే ఎదన కనబడే పరిస్థితి కనబడుతుంది. అయితే పూర్తిగా మనం కళ్ళం నుంచి మొదలుకొని లారీ ట్రాన్స్పోర్ట్ వరకు, అటు జాయింట్ కలెక్టర్ వరకు టచ్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఒక గ్రౌండ్ రిపోర్ట్లో పూర్తి రియాలిటీని చూపెట్టే ప్రయత్నం అయితే మనం చేస్తున్నాం. ఇక్కడ నుంచి ఇంకో కళ్ళానికి పోదాం. కళ్ళం తర్వాత అక్కడ ఏముందో, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.